పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారత్, అమెరికా కలిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిసార్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ఈ శాటిలైట్ ను 743 కిలోమీటర్ల సూర్య సమకాలిక కక్షలోకి ప్రవేశపెట్టింది. జిఎస్ఎల్వికి ఇది తొలి SSPO మిషన్. ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయినట్లుగా ఇస్రో చీఫ్ ప్రకటించారు. SSPO అనేది దాదాపు ధృవకక్ష్య, ఇమేజింగ్, నిఘా, వాతావరణ ఉపగ్రహాలకు ఇది ఉపయోగపడుతుంది. నిసార్ ప్రయోగం విజయవంతంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. All L40 engines generating nominal thrust, S139 motor ignited. అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నాసా, ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ నిసార్ ఉపగ్రహం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 వాహక నౌక 2393 కిలోల బరువున్న నిసార్ శాటిలైట్ ను నిర్దేశిత కక్ష్యలోకి సక్సెస్ఫుల్ గా ప్రవేశపెట్టింది. ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే. This is the first GSLV mission to the Sun synchronous polar orbit. Till date, all the GSLV missions have been to GTO. Being the first SSPO mission, several analysis and studies were carried out to make this mission a grand successful mission, including the cryogenic upper stage corrections. A host of mission simulations were carried out very systematically and meticulously, and today's successful mission is accomplished. All the vehicle system performance were quite normal, as expected and as predicted. నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంతరిక్షంలోకి ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది ఒకటి. ఈ ఉపగ్రహం అంతరిక్షం నుంచి 12 రోజులకొకసారి భూమి అణువణువు స్కాన్ చేస్తుంది. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటినీ అధ్యయనం చేయనుంది. ఇందులో నాసాకి చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకి చెందిన S బ్యాండ్ రాడార్లను అమర్చారు. రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూమిని తన జంట రాడార్లతో స్కాన్ చేసి ప్రాంతాల వారీగా పుడమిని పరిశీలిస్తుంది నిసార్ శాటిలైట్. ఒకేసారి 240 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఇది పరిశీలించగలదు. ధ్రువ ప్రాంతాల్లో మంచు ఫలకాల కదలికలు, కరుగుదలను నిసార్ పరిశీలించగలదు. అగ్నిపర్వత విస్ఫోటాలు, తుఫాన్లు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తులను పసిగట్టగలదు. నిర్దిష్ట ప్రాంతంలో 1 అంగుళం నేల కుంగినా గుర్తించగల సామర్థ్యం నిసార్ సొంతం. వంతెనలు, డ్యాంలలో లోపాలు గుర్తించగలదు. అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో మార్పులు, పంటల ఎదుగుదల, నేలలో తేమ, చిత్తడి నేలల్లో మార్పులను సైతం పసిగడుతుంది. నీటి వనరుల నిర్వహణకు ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. తద్వారా రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నాసా, ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ శాటిలైట్ నిసార్ ప్రాజెక్టు వ్యయం దాదాపు 11,200 కోట్లు. దీనికోసం నాసా $1.16 బిలియన్ సమకూర్చగా భారత్ $90 మిలియన్ ఇచ్చింది. ఇస్రో వాటా కింద చేపట్టాల్సిన పనులకు కేవలం 800 కోట్లే ఖర్చయ్యాయి. సంస్థ అనుసరించిన చౌకైన ఇంజనీరింగ్ విధానాలతో ఇది సాధ్యమైందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.